గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. షణ్ముఖ్ సఖినేటిపల్లి నుంచి రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉన్నట్టయితే నిత్యాభిషేకం చేయాలా, తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఇంటిలో శివలింగం ఉండాలి, రోజు అభిషేకం చేయాలి. రోజు అభిషేకం చేయాలి. ఇంట్లో మనుషులు ఉండాలి, వాళ్ళు రోజు ఇంట్లో వండుకొని తినాలి, అంతే. స్కూలు అనేటువంటిది, బడి అనేటువంటిది రోజు బడి ఉండాలి, ఆ బడిలో పిల్లలందరూ చదువుకోవాలి, అంతే పద్ధతి అది, అంతే. ఇంకొక మాట లేదు. శివలింగం కనుక ఇంట్లో ఉన్నది అంటే దానికి అభిషేకం చేయవలసిందే. ఏదో నేను మూలబెట్టాను అనుకోకూడదు. ఏదో షోకేసుల్లో ఉన్నవి వేరు. నేను చెప్పింది, నువ్వు ఎప్పుడైతే పూజ అనేటువంటి దానికి అర్హత ఇచ్చావో, మీ అబ్బాయిని ఎప్పుడైతే యూనిఫామ్ వేసి తలకాయ దువ్వి చక్కగా పుస్తకాల సంచి భుజానేసి స్కూలుకు పంపించావో, ఆ అబ్బాయి చక్కగా చదువుకోవలసిందే. ఆ అబ్బాయే మంచం మీద కూర్చొని నిద్రపోతుంటే అది చదివే పనేమి లేదు. నువ్వు బడికి పంపించినప్పుడు చదవక్కర్లేదు. బడికి నువ్వు పంపించలేదనుకోండి, ఒక నియమం లేదనుకోండి, వాడి ఇష్టం. అలాగే కొన్ని బొమ్మలు షోకేసుల్లో ఉంటాయి, వాటికేం అక్కర్లేదు. నువ్వు దండం పెట్టుకుంటే పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. మన అబ్బాయి కూడా స్కూల్కి వెళ్లకుండా ఉంటే చదువుకుంటే బాగుండేదిరా అను, ఇబ్బంది ఏముంది? 10 సార్లను, తప్పేం లేదు. అయితే నువ్వు ఎప్పుడైతే ఒక నియమాన్ని పెట్టావో, ఒక ధర్మాన్ని ఆచరించడానికి ఉన్నావో, ఆ ధర్మమును నువ్వు ఆచరించినప్పుడు నువ్వు అధర్మపరుడు అవుతావు. ఎప్పుడైతే దీనిని నేను పూజ చేసుకోవాలి, ఆ శివానుగ్రహాన్ని నేను పొందాలి అని పూజామందిరంలో ఎప్పుడైతే దాన్ని ఉంచావో, ఆ ప్రాణప్రతిష్ఠ ఉంటుందన్నమాట. ఓం ఆవాహయామి ఆసనం సమర్పయామి అని నువ్వు పిలిచావు దేవుణ్ణి. ఎప్పుడైతే పిలిచావో ఆ దేవుడికి నీవు అభిషేకం చేయవలసిందే, నైవేద్యం పెట్టవలసిందే. అమ్మో అనక్కర్లేదు. చాలా తేలిక మార్గాలు ఉన్నాయి. చాలా తేలికగా ఆ శివలింగం మీద 5 సార్లు నమశివాయ అని చెప్పి అభిషేకం చేయండి. అభిషేకం, అమ్మో అభిషేకం అంటే ఇప్పుడు మనం గుళ్ళో చూస్తాం కదా, పొద్దున్న 5:30 నుంచి మధ్యాహ్నం 11 గంటల దాకా ఆయన చేస్తూనే ఉంటాడు. నమ సోమాయ చడంగ్ డంగ్ డంగ్ డంగ్. అసలు ఇంత టైము నేను ఇక్కడ చేస్తే నా అవతల ఉద్యోగం చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మరి ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ అవన్నీ మనకెందుకులే అనుకోకూడదు. చక్కగా తేలికగా మార్గం శివ పూజా విధానం ఉన్నది. శివ పూజా విధానంలో శివలింగమును ఎవరైతే ఇంట్లో ఉన్నదో అష్టైశ్వర్య భోగ భాగ్యములు కలుగుతాయి. దాని పేరే శివం. శివం 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 అంటే శుభం, శివం అంటే ఐశ్వర్యం, శివం అంటే ఆనందం, శివం అంటే మోక్షం. ఎవరి ఇంట్లో శివలింగం ఉన్నదో, ఎవరైతే ఆ శివలింగమునకు రోజు పూజ చేస్తున్నారో ఆ ఇంట దరిద్రం ఉండదు, అఖండ జ్ఞానసిద్ధి కలుగుతుంది. అందుకని ఆ శివలింగమును పూజ చేయటం ఎలా చేస్తారు అంటే, మీరు చక్కగా స్నానం చేసి శుభ్రమైనటువంటి, ఎవరు తాకకుండా ఉండేటువంటి ఆ గుడ్డను కట్టుకొని పూజామందిరంలోకి వెళ్ళి చక్కగా నిన్నటి నిర్మాలిన్యమంతా తుడిచివేసి ఆ పళ్ళెని శుభ్రం చేసి ఆ శివలింగాన్ని ఉంచి, ఏ మంత్రాలు రాకపోయినా స్వామి, అందుకని మీరు వినే ఉంటారు ఒక పాట, మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగునా, మంత్రము తంత్రము ఎరుగనైతినే. నాకేమీ తెలియదు స్వామి, ఎవరికి ఏమీ తెలియదు. మహావేద పండితులందరికీ శివతత్వం తెలుసు అనుకుంటున్నారా? ఏమీ తెలియదు. వాళ్ళు కూడా దండం పెడతారు చివరిలో, స్వామి కాయేన వాచ మనసేంద్రియ బుద్ధాత్మన ప్రకృతి స్వభావ అక్షర పదభ్రష్టం, ఏదైనా తప్పితే నన్ను కాపాడు తండ్రి అని వేద పండితులంతా వాళ్ళే శివుని ముందు మోకరిల్లుతున్నారే. చండీశ్వర భృంగీశ్వర నాదాది మునీంద్రుడు కూడా ఆ పరమేశ్వరుని పాదాలకు నమస్కరిస్తున్నారే. ఈ మాయలు తెలియలేరని మనమెంత. అందుకని 5 సార్లు చేసి స్వామివారికి నివేదన పెట్టడానికి మీ దగ్గర ఏ వస్తువులు లేకపోతే పాలను అలా నివేదన పెట్టచ్చు, లేదా పంచదార నివేదన పెట్టచ్చు, లేదా పటిక బెల్లాన్ని నివేదన పెట్టచ్చు. ఉంటే పండు, లేకపోతే ఇంట్లో ఉంటాయి, పాలున్నాయిగా, పంచదార ఉందిగా, అన్నీ ఉన్నవిగా. ఉన్నదాన్ని సద్వినియోగపరుచుకున్నవాడే గొప్పవాడు. లేని దానికై అర్రులు చాచి
అక్కర్లేనటువంటి ఆవేదన పొందడం కంటే ఉన్నవి ఆ పరమేశ్వరుని సమర్పించి చక్కగా ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు రోజు పూజ చేయవలసినదే. లఘు పూజ ఇంతనకైనా చేయాలి.